హైదరాబాద్లో యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో క్యాన్సర్ బాధిత చిన్నారుల సమక్షంలో ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి కేక్ కట్ చేశారు. ఇందులో బాలకృష్ణ 100 చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర బృందం కూడా పాల్గొని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఏం పడుతుంది ఇప్పుడు నాన్నగారు 56 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 57th ఇయర్ ఎంటర్ అవుతున్నారంటే నాకే సర్ప్రైజింగ్గా ఉంది. మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గుతుందంటారు. నాన్నగారికి అది ఆపోజిట్. ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో చూసుకున్నా కూడా మనవాడితో చిన్న పిల్లోడ్లాగా ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పర్సనల్గా చూసుకుంటూ ఉంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు మానవ సేవే మాధవ సేవ అని. ఆ ఇన్స్పిరేషన్ నాన్నగారు తాతగారి నుంచి తీసుకున్నారు. అందుకే ఈ హాస్పిటల్ ద్వారా ఇంత సర్వీస్ చేసి కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా రికగ్నైజ్ అయిందంటే it is because of the support of all his colleagues, all the staff of the hospital, and I'm sure this hospital will go a long way. బాలయ్య బాబుకి 56 ఏళ్ళ, అది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఆ కేక్ బరువు చూసి బ్రహ్మణి గారు అన్నారన్నమాట, ఇంత పెద్ద కేక్ ఏంటి 56 ఏళ్ళు అంటే. అప్పుడు గుర్తొచ్చింది, ఎందుకంటే నేను సెట్లో చూస్తుంది, సెట్లో అందరికన్నా చిన్నవి ఆయన. మా సెట్లో గౌతమిపుత్ర శాతకర్ణి గారు తెర మీద కెమెరాలు ఎలా ఉంటారో, సినిమా చేస్తున్నసేపు గత 20 రోజులుగా మాకు మార్గదర్శి, మాకు ఒక మంచి విద్యార్థి. నేను ఒక డైరెక్టర్గా ఒక నటుడు ఇంత రెస్పెక్ట్ ఇస్తారా అనేది, లెజెండరీ పర్సన్. 99 సినిమాలు చేసి ఒక గొప్ప మైలురాయి, 100వ మైలురాయి అందుకోబోతున్న అతను ఒక నిత్య విద్యార్థిలాగా, చిన్న పిల్లవాడిలాగా, అదే టైంలో అవసరమైనప్పుడు ఒక మార్గదర్శిలాగా ఉన్న బాలయ్య బాబు సినిమాల పరంగా కన్నా నాకు వ్యక్తిపరంగా చాలా ఎక్కువ అభిమానం ఉంది.